గుంటూరు మిర్చి ఘాటు ఎలా ఉంటుందో ఏపీ మొత్తానికి తెలుసు. అయితే అక్కడ రాజకీయం అంతకన్నా ఘాటుగా ఉంటుంది. ఎందరో నేతలు ఇక్కడి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, ఉన్నత స్థాయికి ఎదిగారు, అత్యున్నత పదవులు చేపట్టారు. ఇదే జిల్లా నుంచి సీఎం పీఠం ఎక్కిన వాళ్ళు ఉన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా కొన్ని చోట్ల మాత్రం చెతకిల పడింది. మరి ఈసారైనా వైసీపీ సత్తా చాటుతుందా లేక టీడీపీ విక్టరీ కొడుతుందా? గుంటూరు సెంటర్లో పార్టీల వ్యూహాలేంటి? మరి రాబోయే ఎన్నికల్లో గెలిచేదెవరు అంటూ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లాది ప్రత్యేక స్థానం. ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా నిర్మితమవుతున్న అమరావతి కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాలో ఆధిపత్యం సాధించేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకనాడు పల్నాటి వీరగాథలకు నిలయమైన గుంటూరు రాజకీయంగానే కాకుండా చరిత్రపరంగానూ ఎంతో ప్రసిద్ధి చెందింది. కాసు బ్రహ్మానందారెడ్డి, నాదెండ్ల భాస్కర్ రావు, కొణిజేటి రోసయ్య, రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, కొడెల శివప్రసాదరావు వంటి రాజకీయ ఉద్దండులను అందించిన జిల్లాగా గుంటూరుకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు బుద్ధుడు నడియాడిన నేడు ప్రపంచ స్థాయి నగరానికి వేదిక అవుతోంది. ఇక్కడ రాజకీయం సైతం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. గుంటూరు జిల్లా టీడీపీకి కంచుకోట. గత ఎన్నికలో 17 నియోజకవర్గాల్లో 12 చోట్ల టీడీపీ గెలుపొందగా 5 చోట్ల వైసీపీ గెలిచింది. ఈసారి కూడా గుంటూరు జిల్లాలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న టీడీపీ నారా లోకేష్ ను రంగంలోకి దించడం ద్వారా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొనేలా చేస్తుంది. మరోవైపు వైసీపీ సైతం తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తోంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు చాలా విభిన్నం. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం ఇప్పుడు వైసీపీ చేతికి చిక్కింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత అల్లంశెట్టి విశ్వేశ్వరరావు, కాసరనేని సదాశివరావులు పెదకూరపాడులో గెలిచారు. ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ హాసాగింది. ఆయన వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే కన్నా టీడీపీలో చేరి సత్తెనపల్లి నుండి పోటీకి సిద్ధమయ్యారు. ఆయన చేరిక పెదకూరపాడు టీడీపీలో జోష్ నింపింది. పెదకూరపాడు అసెంబ్లీ పరిధిలో బెల్లంకొండ, క్రోసూరు, అచ్చంపేట, అమరావతి, పెదకూరపాడు మండలాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మరోసారి బరిలో నిలవనున్నారు. అయితే టీడీపీ నుండి భాష్యం ప్రవీణ్ పోటీ చేయనున్నారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగటం ఖాయం. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ, కొమ్మాలపాటి శ్రీధర్లు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుండటం ఆ పార్టీకి ప్లస్ అయితే, ప్రస్తుతం అధికారంలో ఉండటం, గత ఎన్నికల్లో సత్తా చాటి గెలవడం వైసీపీకి ప్లస్. ఇలా ఇరు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉండటంతో పెదకూరపాడు ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే టీడీపీ నుండి కొమ్మలపాటి శ్రీధర్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించి వైసీపీ అభ్యర్థి నంబూరి శంకరరావు పెదకూరపాడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వర్గం చూసుకుంటే పెదకూరపాడు నియోజకవర్గం సంబంధించి కూడా గత ఎన్నికల్లో అక్కడ ఏదైతే మరి వైసీపీ నుండి శంకర్రావు పోటీకి దిగినటువంటి కొత్త అభ్యర్థి బరిలోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. నంబూరు శంకర్రావు అనూహ్యంగా మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ కూడా భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ఎన్నికలలో వైసీపీకి సంబంధించి కూడా కావేటి మనోహర్ నాయుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయన మరి బరిలో వస్తాడన్నటువంటి నేపథ్యంలో జగన్
నంబూరు శంకర్రావుకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గత ఎన్నికల్లో టీడీపీకి సంబంధించి కూడా కొమ్మాలపాటి శ్రీధర్ అక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ఎన్నికల్లో ఆయన గెలిచినప్పటికీ ఆయన 2019లో ఓడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈసారి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కొత్త అభ్యర్థికి టీడీపీ అక్కడ అవకాశం కల్పించింది. ఏదైతే మరి భాష్యం ప్రవీణ్ని రంగంలో తీసుకొచ్చింది. చిలకలూరుపేటకి మొదటిసారి చిలకలూరుపేటకి టీడీపీ నుంచి బరిలోకి వస్తాడన్నప్పటికీ కూడా అక్కడ సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు అక్కడ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. అయితే భాష్యం ప్రవీణ్ని పెదకూరుపాడు నియోజకవర్గం నుంచి బరిలో తీసుకొచ్చింది. కొంత ఆయనకి కొత్త నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు కొమ్మాలపాటి శ్రీధర్ వర్గం కూడా కొంత అనుకూలంగా లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ జనసేనకు సంబంధించి కూడా భారీ ఓట్ బ్యాంక్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రూరల్ ప్రాంతంలో కూడా జనసేన ఓట్ బ్యాంక్ బలంగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి కొంత అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మనకి అందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే భాష్యం ప్రవీణ్ కొత్త అభ్యర్థి కావడంతో జనసేన ఓటు బ్యాంకు క్యాడర్ను కూడా కొంత చేజార్చుకునే పనిలో పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ అనూహ్యంగా కొత్త అభ్యర్థిగా గెలిచినటువంటి నంబూరు శంకర్రావు కొత్త సోమిడిగా పేరుంది. అదేవిధంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి కొంత గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ కొంత మరి ఏదైతే మరి రాజధాని కూతవేటు దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి రాజధాని ఎఫెక్ట్ వైసీపీకి పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ టీడీపీ గాలి వీస్తే కనుక ఖచ్చితంగా అక్కడ టీడీపీ గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే ప్రస్తుతం కొమ్మాలపాటి శ్రీధర్కి మాత్రం ఖచ్చితంగా కేడర్ని కలుపుకొని పోవడం లేదంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీన్ని తిప్పికొడుతూ కూడా అందరినీ కలుపుకొని వెళ్తున్నానంటూ కూడా మరి అటు టీడీపీ నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈసారి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా హోరాహోరీ పోటీ జరిగినప్పటికీ ఖచ్చితంగా అటు రాజధాని ఎఫెక్ట్ పడే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే అటు తాడికొండ పెదకూరుపాడు నియోజకవర్గం ఎక్కువగా అటు భూములు ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. పెదకూరుపాడు నియోజకవర్గంలో భూమి రేట్లు కూడా చాలా పడిపోయినటువంటి పరిస్థితి. అదే క్రమంలో ఇసుక పాలసీ పైన కూడా అనేక వైసీపీ నుండి వ్యతిరేకత వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటు టీడీపీ గాలి కానీ లేదా జనసేన ఓటు బ్యాంకులో టీడీపీ బయటపడే అవకాశం ఉంది, లేదా హోరాహోరీగా మరి పోటీ సాగే అయితేటువంటి పరిస్థితి కనపడుతుంది. మాజీ అసెంబ్లీ స్పీకర్ టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ సూసైడ్తో సత్తెనపల్లి నియోజకవర్గం పేరు మారుమోగింది. అంతేకాదు మంత్రి అంబటి రాంబాబు వివాదంతో ఈ నియోజకవర్గం నిత్యం వార్త నిలుస్తోంది. అదేవిధంగా టీడీపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి బరిలో దింపడంతో ఇక్కడి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. గతంలో నర్సరావుపేట నుండి కోడెల శివప్రసాద్, రేపల్లె నుండి అంబటి రాంబాబు సత్తెనపల్లికి షిఫ్ట్ కావడంలో ఇక్కడి రాజకీయాలు హీటెక్కాయి. అంతకుముందు వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి స్వాతంత్ర సమర యోధులు సత్తెనపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు. గోపాలకృష్ణయ్య సిపిఐ, ఆ తర్వాత నన్నపనేని రాజకుమారి స్వతంత్ర అభ్యర్థిగా పుతుంబాక వెంకటపతి భారతి సిపిఎం గతంలో గెలుపొందారు. అయితే అలాగే టీడీపీ నుంచి ఎల్లమంచిలి వీరాంజనేయులు, కోడెల శివప్రసాద్, రావేల వెంకట్, దొడ్డ బాలకోటిరెడ్డి, ఎర్రం వెంకటేశ్వర రెడ్డి వంటి వారు కాంగ్రెస్ నుంచి, చివరగా అంబటి రాంబాబు వైసీపీ నుండి పోటీ చేసి గెలిచారు. అంటే సత్తెనపల్లిలో దాదాపు అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉందన్నమాట. సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి, రాజుపాలెం, నకరికల్లు, ముప్పాళ్ల మండలాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019లో వైసీపీ అంబటి రాంబాబును బరిలోకి దింపి విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంబటి రాంబాబే సత్తెనపల్లి నుంచి బరిలో దిగుతున్నారు. ఇక సత్తెనపల్లి నియోజకవర్గం చూసుకుంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే, సిట్టింగ్ మంత్రికే మరోసారి వైసీపీ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అనూహ్యంగా ఆయనకి ఖచ్చితంగా అసమ్మతి వర్గం ఉన్నటువంటి నేపథ్యంలో సీటు మారుతుందని ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో వైసీపీ మరోసారి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా ఈసారి ఎన్నికలలో కన్నా లక్ష్మీనారాయణ ఒక సీనియర్ నేత, అదేవిధంగా మాజీ
మంత్రి, రాజకీయ ఉద్దండు ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు కాపుల మధ్య పోటీ జరగబోతుంది 2024 ఎన్నికల్లో. అయితే 2019 ఎన్నికలు చూసుకుంటే 2019 ఎన్నికల్లో అటు కన్నా లక్ష్మీనారాయణ కాకుండా అటు కోడెల శివప్రసాద్ పోటీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అంబటి రాంబాబు గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 సార్లు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కోడెల పోటీ చేస్తే మొదటిసారి గెలిచినటువంటి కోడెల అక్కడ సభాపతిగా తొలి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రం విడిపోయినటువంటి నేపథ్యంలో తొలి సభాపతిగా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కోడెల కుటుంబం అనూహ్యంగా మరి ఈ కన్నా లక్ష్మీనారాయణని బరిలో తీసుకొచ్చారు. ఏదైతే వారసుడికి అవకాశం కల్పిస్తారన్నప్పటికీ కూడా మరి కన్నా లక్ష్మీనారాయణకి ముందుగానే ఆయనకి అవకాశం కల్పించారు. ఇన్ఛార్జిగా టీడీపీగా అక్కడ నుంచి పోటీ చేయాలని కూడా టీడీపీ ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జనసేన గత ఎన్నికల్లో కొంత 8,000 ఓట్లు పైచలకు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ జనసేన కొంచెం బలంగా ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజుపాలెం మండలం అటు సత్తెనపల్లి పట్టణంలో కూడా కాపు ఓటు బ్యాంకు కీలకంగా మారేటువంటి అవకాశంలో ఇద్దరు కాపులు నేతల మధ్య కూడా పోటీ సాగే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో కన్నా గెలిచి తీరాలంటూ కూడా ఇప్పటికే అధిష్టానం ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆ దశగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ కూడా సుడిగాడి పర్యటన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి జనసేన ఓటు బ్యాంకు ఖచ్చితంగా కలిసి వచ్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ నుండి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి కూడా బుర్రా వెంకట అప్పారావు కూడా ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఆయన్ని కూడా మరి ఆయన వైపు తెచ్చుకునే విధంగా అటు అధిష్టానం పావులు కదులుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కోడెల శివప్రసాద్ తనయుడు కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇటీవల రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారు. అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణతో కూడా సయోధ్య కుదిరినటువంటి పరిస్థితులు. రానున్న ఎన్నికలలో అటు జనసేన ఓటు బ్యాంకు అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ సంబంధించి కూడా అటు కోడెల వర్గాన్ని కూడా కలుపుకుపోయి పూర్తిగా కూడా ఈసారి గెలుపు దశగా కన్నా లక్ష్మీనారాయణ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు మంత్రి అంబటి రాంబాబు కూడా కాపు ఓటు బ్యాంకుతో కాకుండా సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్ని ఓటు అభ్యర్థిస్తూ కూడా మరోసారి సంక్షేమ పథకాలు మరోసారి గెలిపిస్తుందంటూ కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంత టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో అటు రాజుపాలెం మండలం కావచ్చు అటు జనసేన ఓటు బ్యాంకు అదేవిధంగా ఇద్దరు కాపు నేతల మధ్య హోరాహోరీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎక్కువగా అటు టీడీపీకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చిల్కలూరిపేటపై తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. అయితే ఇదే టీడీపీ నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగిన విడుదల రజని వైసీపీలో చేరడంతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన రాజకీయ గురువుగా చెప్పుకున్న ప్రతిపాటి పుల్లారావుపై పోటీ చేశారు రజని. ఇలా గురు శిష్యుల మధ్య సాగిన పోరులో శిష్యురాలిదే పైచేయిగా నిలిచింది. చిల్కలూరిపేట నుండి 3 సార్లు ఎమ్మెల్యే అప్పటి మంత్రి పుల్లారావును ఓడించి నియోజకవర్గంలో మొదటిసారి వైసీపీ జెండాను ఎగరేశారు విడుదల రజని. ఇలా మంత్రిని ఓడించిన రజనికి వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. చిల్కలూరిపేట అసెంబ్లీ చిల్కలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు మండలాలు ఉన్నాయి. చిల్కలూరిపేటలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,239,076 పురుషులు, 1,78,015 మహిళలు ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావును ఓడించిన విడుదల రజని మంత్రి అయ్యారు. దీంతో ఈసారి మాజీ మంత్రి మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ వైసీపీ అధిష్టానం అనూహ్యంగా చిల్కలూరిపేటలో మరో అభ్యర్థిని బరిలోకి దింపి అందరినీ ఆశ్చర్యపరిచింది. మంత్రి రజనికి స్థానచలనం కల్పించి మల్లెల రాజేష్ నాయుడుని బరిలోకి దింపింది వైసీపీ. ఇక టీడీపీ మాత్రం ప్రతిపాటి పుల్లారావుకే మరోసారి చిల్కలూరిపేట సీటు కేటాయించింది. ఇక చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి మంత్రి విడుదల రజని అనూహ్యంగా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ సమయంలో మరి ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా మంత్రిగా మరి కీలక శాఖలో వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2019 ఎన్నికల్లో రాజకీయ ఉద్దండుడైన సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి ప్రతిపాటి పుల్లారావుని ఓడించి గెలుపొందినటువంటి పరిస్థితి కనపడుతుంది. టీడీపీ నుంచి
పోటీకి దిగుతుంది. మరి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి విడుదల రజని టీడీపీకి నుంచి వస్తుందని భావించినప్పటికీ అనూహ్యంగా జగన్ని సీట్ ఇచ్చి ఇవ్వడం, అదేవిధంగా గెలవడం, మరి మంత్రిగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయం దాదాపు 60 సీట్లతో కూడా స్థానచలనం చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలోనే ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే పత్తిపాటి పుల్లారావుకి భాష్యం ప్రవీణ్ మధ్య కొంత వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆయన పెదకూరుపాడుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో మరి పత్తిపాటి పుల్లారావు మరోసారి బరిలో దిగుతున్నాడని చెప్పుకోవచ్చు. అక్కడ జనసేన ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అటు చిలకలూరుపేట, అటు పురుషోత్తపట్నం కూడా జనసేన ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విడుదల రజని సొంత ఊరైనటువంటి నేపథ్యంలో విడుదల రజనీకి ఎక్కువగా కూడా మరి ఆమెకి అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. అక్కడ ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నాడో మరి రాజశేఖరు సీనియర్ నేతగా ఉన్నాడు, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ కుటుంబం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అటు ఆయన వర్గం కూడా కొంచెం గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ఎన్నికలలో అటు మంత్రి విడుదల రజనీకి అనుకూలంగా వ్యవహరించలేదంటూ కూడా మరి ఆయన కొన్నాళ్ళు వైసీపీ కూడా పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో ఆయనకి ఎట్టకేలకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అనూహ్యంగా రాజేష్ నాయుడు పోటీకి దిగుతాడని ఊహించినప్పటికీ వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి రాజేష్ నాయుడికి అటు విడుదల రజని మధ్య కొంత ఏదైతే మనీ వ్యవహారం కొంత వివాదంగా మారినటువంటి నేపథ్యంలో కూడా మరి ఆయన కూడా ఇప్పుడు మరి ప్రస్తుతం టీడీపీలో చేరినటువంటి పరిస్థితి కదా. అయితే అనూహ్యంగా మేయర్గా ఉన్నటువంటి అటు కామెటి మనోహర్ నాయుడిని చిలకలూరుపేట నుంచి బరిలో తీస్తున్నారు. 2024 ఎన్నికల్లో చిలకలూరుపేటలో మనోహర్ నాయుడు అదేవిధంగా మాజీ మంత్రి పుల్లారావు మధ్య కూడా పోటీ సాగేటువంటి అవకాశం ఉంది. సీనియర్ నేతగా ఉన్నాడు, అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆయనకి పట్టున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్ గాలిలో గత ఎన్నికలలో ఓటమి చెందినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరటానికి కూడా ముందుగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అదేవిధంగా ఎవరైతే చేయి జారినటువంటి టీడీపీ వర్గాన్ని కూడా దగ్గర చేసుకుని ఈసారి గెలిపే దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో మరి గతంలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏదైతే ఆమె సతీమణి పైన అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికి కూడా చెక్ పెట్టి ఈసారి ఖచ్చితంగా గెలిచే విధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. కొత్త అభ్యర్థి మనోహర్ నాయుడు అవటంతో కూడా మరి ఆయనకి ఎంతవరకు అటు కలిసి వస్తుంది, వైసీపీ క్యాడర్ కానీ ఓట్ బ్యాంక్ కలిసి వచ్చే అవకాశం అయితే మరి ఎంతవరకు వస్తుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ ఖచ్చితంగా సంక్షేమ పథకాల ద్వారాగా ప్రజల్లో తీసుకొచ్చి గెలవాలనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థితో సంబంధం లేకుండా జగన్ బొమ్మ పెట్టుకొని గెలవాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా అటు పత్తిపాటి పుల్లారావుకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే విడుదల రజనీ పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి వదిలి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అటు మర్రి రాజశేఖర్ సంబంధించినటువంటి వర్గం కూడా కొంత అనుకూలంగా లేనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈసారి పత్తిపాటి పుల్లారావు గెలిచే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా పల్నాడు జిల్లాలో గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు కూడా గెలవనటువంటి టీడీపీ ఈసారి ఖచ్చితంగా ఎక్కువ సీట్లు దాదాపు 5 నుంచి 6 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు పార్లమెంటు కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం టీడీపీ నుంచి బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికలలో మరి మరోసారి గెలుస్తాడని కూడా ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎక్కువగా వైసీపీకే ఎక్కువ ఎమ్మెల్యేలు కూడా మెజార్టీ పీపుల్స్ కూడా ఆయన మధ్య కొంత సానుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆయన వైసీపీలో వీడినప్పటికి కూడా ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అధినాయకుడితో ఈయనే ఉండాలి అంటూ కూడా లావుకృష్ణదేవరాయలకు మరోసారి సీటు కల్పించాలంటూ కూడా మరి జగన్తో విన్నవించుకున్నటువంటి పరిస్థితులు మరి అధిష్టానం నిర్ణయం మరి గుంటూరు వెళ్ళాలని ఆలోచించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈసారి ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గంలో ఇద్దరి మధ్య పోటీ జరగబోతుంది. ఒక బీసీ నేత, ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ జరగబోతుంది. ఈసారి ఎన్నికలలో గెలిపే దశగా ముందుకెళ్తున్నాడు. పల్నాడు ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి లావు కృష్ణదేవరాయలు కూడా ఈసారి గెలిచి మరోసారి అటు వైసీపీలో గెలిచినప్పటికీ
ఉన్నప్పటికీ ఈసారి ఖచ్చితంగా టీడీపీలో గెలిచే విధంగా ముందుకెళ్తుంది. ఆయనకి సర్వేలు కూడా ఆయనకి ఎక్కువగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా భారీ గెలవటం పక్కన పెట్టినా ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తాడంటూ కూడా ఆయన పైన ఒక కొంత సర్వేలు అదేవిధంగా ప్రజల నుంచి కూడా మంచి స్పందన అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి పల్నాడు జిల్లాలో ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా 7 సీట్లకి 5 సీట్లు గెలిచేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే ప్రస్తుతం పల్నాడు ప్రాంతం నుండి ఓవరాల్గా రిపోర్ట్ ఉన్నటువంటి పరిస్థితి. వినుకొండ నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండేది. దీంతో కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలకు మధ్య పోటీ ఉండేది. ఇలా 1952 నుండి ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలకే వినుకొండలో ప్రాతినిధ్యం ఉండేది. అయితే 1994 స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వీరపనేని ఎల్లమందరావు 1999 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత జీవి ఆంజనేయులు రాకతో టీడీపీ మరింత బలోపేతమైంది. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవి 2019 ఎన్నికల్లో మాత్రం బొల్లా బ్రహ్మనాయుడు చేతిలో ఓడిపోయారు. వినుకొండ అసెంబ్లీ పరిధిలో వినుకొండ, ఐపూరు, నూజెండ్ల, షావ్యలపురం, బొల్లాపల్లె మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓటర్లు 2,51,659, పురుషులు 1,25,932, మహిళలు 1,25,897 ఉన్నారు. అయితే ప్రస్తుతం వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు ముందు తర్వాత వినుకొండలో గెలిచిన గోనుగుంట్ల వెంకట సీతారామాంజనేయులును ఓడించి ఎమ్మెల్యే పదవిని దక్కించుకున్నారు. ఇలా ఇద్దరు బలమైన నేతల మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేయగా టీడీపీ నుంచి జీవి ఆంజనేయులను పోటీ చేస్తున్నారు. వినుకొండ నియోజకవర్గానికి వెళ్తే వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో బొల్లా బ్రహ్మనాయుడు గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కమ్మ సామాజిక వర్గం, అటు టీడీపీకి సంబంధించి కూడా మరి జీవి ఆంజనేయులు అక్కడ బరిలో దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక సీనియర్ నేతగా టీడీపీలో కీలక నేతగా కొనసాగినటువంటి నేపథ్యంలో పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వినుకొండ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంకు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా అటు జనసేనకు సంబంధించి కూడా కొంత ఓట్ బ్యాంకు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జనసేన కొంత సరైన అభ్యర్థి లేక కొంత వీక్గా ఉన్నప్పటికీ అయితే జనసేన పూర్తి స్థాయిలో కేడర్ కూడా ఈసారి ఎన్నికల్లో కలిసేసే అవకాశం ఉంది. అయితే 2019లో ఇద్దరు పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా మరోసారి ఇద్దరు అటు టీడీపీ అటు వైసీపీకి సంబంధించి కూడా బొల్లా బ్రహ్మనాయుడు, జీవి ఆంజనేయులు కూడా 2024లో బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఇద్దరు మధ్యగా హోరాహోరీగా సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇద్దరు ఒకే సామాజిక వర్గం ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి జీవి ఆంజనేయులు సొంత నియోజకవర్గం అయినప్పటికీ అటు బ్రహ్మనాయుడికి సంబంధించి కూడా వినుకొండ నియోజకవర్గమే సొంత నియోజకవర్గం కావడంతో కూడా ఖచ్చితంగా ఈసారి మరోసారి గెలవాలంటూ కూడా ముందుకి సాగుతున్నటువంటి వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి ఖచ్చితంగా పోటీకి దిగుతున్నటువంటి నేపథ్యంలో అటు బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించి కూడా అనేక అవినీతి ఆరోపణలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈసారి ఖచ్చితంగా కూడా గెలవాలంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే జీవి ఆంజనేయులు ఈసారి గెలిస్తే ఖచ్చితంగా ఆయనని మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వరించే అవకాశం, ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా ఆయన ఉన్నాడు. అటు పార్టీని కూడా నా బలోపేతంలో ఆయన మరింత కృషి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈసారి ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గంలో ఖచ్చితంగా అటు జనసేన ఓట్ బ్యాంకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో మరి ఒంటరిగా బరిలో దిగినటువంటి నేపథ్యంలో ఆ ఓట్ బ్యాంక్ కూడా లాస్ పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా అటు కాపు ఓట్ బ్యాంకు, కమ్మ ఓట్ బ్యాంక్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అటు బీసీ సామాజిక వర్గం కూడా వినుకొండ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈసారి ఎన్నికల్లో గెలుపు దశగా కూడా జీవి ఆంజనేయులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నర్సరావుపేటకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుండి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా, కొడేల శివప్రసాద్ మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్గా ఎదిగారు. ప్రస్తుతం నర్సరావుపేట ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో నర్సరావుపేట రాజకీయాలు మారిపోయాయి. 1983లో టీడీపీ నుండి పోటీ చేసిన సామాన్య డాక్టర్ కొడెల శివప్రసాద్ ఆ తర్వాత నర్సరావుపేటలో పాతుకుపోయారు. వరుసగా 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే టీడీపీకి కంచుకోటగా ఉన్న నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ జెండా ఎగిరేశారు. ఆయన కూడా వైసీపీ పోటీ చేసిన 2 సార్లు విజేతగా నిలిచారు. ఇలా టీడీపీ వైసీపీ సమఉజ్జీలుగా నిలిచిన నర్సరావుపేట ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నర్సరావుపేట నియోజకవర్గంలో నర్సరావుపేట, రొంపిచెర్ల మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,21,728, పురుషులు 1,87,030 మంది అండ్ మహిళలు 1,129,060 మంది ఉన్నారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి చెదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు. నర్సరావుపేట నియోజకవర్గం చూసుకుని నర్సరావుపేట నియోజకవర్గం సభటి ఈ గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 2 డాక్టర్స్ పోటీ పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. నర్సరావుపేటకు సంబంధించి టీడీపీ నుండి చెదలవాడ అరవింద్ బాబు బరిలో దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అటు వైసీపీ నుండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బరిలో దిగినటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా చెదలవాడ అరవింద్ బాబుకి కేవలం తక్కువ టైంలో సీటు కేటాయించినటువంటి నేపథ్యంలో ఆయన జగన్ గాలిలో కావచ్చు, అదేవిధంగా తక్కువ టైం కావచ్చు, ఆయన ఓటమి చవిచూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈసారి కూడా ఖచ్చితంగా గెలవాలని హ్యాట్రిక్ దశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే చెదలవాడ అరవింద్ బాబు మొదటి నుండి పార్టీని అంటిపెట్టుకోవడం కాకుండా కూడా ప్రజల్లో అనేక సార్లు కూడా అనేక కార్యక్రమాలు ప్రజా సమస్యల పైన ముందుండి నడిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఒక టైంలో ఆయనకి సీటు రాదు అనే ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి పార్టీ కష్టపడినటువంటి నేపథ్యంలో కూడా అధిష్టానం గుర్తించి మరోసారి ఆయనకి సీటు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఇంటికి 6 సార్లు తిరిగినటువంటి నేపథ్యంలో అటు చెదలవాడ అరవింద్ బాబుకు ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 2 సార్లు గెలిచినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ కూడా అటు టీడీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అటు జిఎస్టీ పేరుతో కూడా మరి వ్యాపారుల నుండి వసూలు చేస్తున్నాడంటూ కూడా అనేక ఆరోపణలు, భూ కబ్జాల ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గోపిరెడ్డికి మరోపక్క అసమ్మతి వర్గం కూడా ఒక తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జగన్ పూర్తి స్థాయిలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించినటువంటి నేపథ్యంలో కొంత మేరకు పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనట్లని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోపిరెడ్డి ఒంటెద్దు పోకడి ఆయనకి కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈసారి ఒక సానుభూతి అయితే గాలి వీస్తుందని చెప్పుకోవచ్చు. నర్సరావుపేటకి చెదలవాడ అరవింద్ బాబుకి మరోసారి పోటీకి దిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అరవింద్ బాబుకి ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ కూడా ప్రజల నుంచి కొంత సానుభూతి లభిస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి గన ఖచ్చితంగా నర్సరావుపేట నుంచి చెదలవాడ అరవింద్ బాబుకే ఎక్కువ గెలుపు అవకాశాలు అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లా గురజాలలో ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీగా జంగా కృష్ణమూర్తిపై టీడీపీకి చెందిన ఎరపతినేని శ్రీనివాసరావు పైన పోటీ పడుతున్నారు. అయితే గురజాల నియోజకవర్గంలో గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం మండలాలు ఉన్నాయి. గురజాలలోని మొత్తం ఓటర్లు 2,68,598 మంది, పురుషులు 1,31,719 మంది ఉన్నారు అండ్ మహిళలు 1,36,825 ఉన్నారు. గురజాల నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో మొదటిసారి వైసీపీ విజేతగా నిలిచింది. అంతకుముందు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే గురజాల రాజకీయాలను శాసించాయి. కొత్త వెంకటేశ్వర్లు, గడివూడి మల్లికార్జున నర్సరావుపేట అండ్ వెంకట నర్సిరెడ్డి, జంగా కృష్ణమూర్తి కాంగ్రెస్, జూలకంటి నాగిరెడ్డి, ముత్యం అంకిరెడ్డి
ఎరపతినేని శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. 1994, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా నిలిచిన ఎరపతినేని 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు బరిలో దిగుతున్నారు. చూస్తే గురిజాల నియోజకవర్గం గత ఎన్నికల్లో కాసు మహేష్ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎరపతినేని ఎదురు లేని నేతగా టీడీపీకించి ఎదిగినటువంటి నేపథ్యంలో పోయిన ఎన్నికల్లో కూడా ఓటమి చవిచూసినటువంటి పరిస్థితి కనపడింది. కొత్త అభ్యర్థి బరిలో దించారు వైసీపీ కాసు మహేష్ రెడ్డి. ఆ కాసు కుటుంబం నుంచి వచ్చినటువంటి కాసు మహేష్ రెడ్డి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అదే కాకుండా రాజకీయ ఉద్దండుల కుటుంబంలోంచి వచ్చినటువంటి ఆ నేతగా మనం చెప్పుకోవచ్చు. కాసు మహేష్ రెడ్డి అనూహ్యంగా బరిలో దిగినటువంటి నేపథ్యంలో భారీ మెజార్టీతో కూడా గెలుపొందినటువంటి పరిస్థితి. సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాస్ని ఓడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఓడించిన దగ్గర నుంచి కూడా మరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఆ నియోజకవర్గాన్ని కూడా పూర్తిగా డెవలప్మెంట్ చేస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ మరోసారి కాసు మహేష్కి అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో కూడా గురిజాల నియోజకవర్గంలో పెద్ద జనసేన కూడా కొంత ప్రభావం చూపినప్పటికీ ఈసారి ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అటు యాదవ సామాజిక వర్గం కూడా ఎక్కువ గురిజాల నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నప్పటికీ మరి ఈసారి ఎన్నికల్లో మరి అటు ఎరపతినేని మరోసారి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా జంగా ఓటు బ్యాంకు కూడా టీడీపీకి కలిసి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోసారి కాసు మహేష్ బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి గెలిచి తీరాలంటూ కూడా అనూహ్యంగా మరోటు రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఎరపతినేని అని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఎరపతినేని ఉన్నప్పటికీ అటు వైసీపీ నుంచి కాసు మహేష్ బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి కాసు మహేష్ మధ్య అటు ఎరపతినేని మధ్య సవాళ్ళు కూడా ఇటీవల సవాళ్ళు కూడా విసురుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఎన్నికల్లో ఎవరైతే ఓటమి చెందుతారో వారు రాజకీయాలు మానుకుంటానంటూ కూడా వారి ఇద్దరి మధ్య ఒక సవాళ్ళు జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈసారి ఎన్నికల్లో నేనా అన్ను అని పోటీకి దిగుతున్నటువంటి పరిస్థితులు ఎవరు మరి గెలుపు పరిస్థితులు మాత్రం మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాచర్ల నియోజకవర్గం పేరు తరచూ వినిపిస్తుంటుంది. ఇక్కడ రెండు కుటుంబాల మధ్య రాజకీయ పోటీ ఉంటుంది. ఇందులో ఒకటి పిన్నెల్లి, మరోటి జూలకంటి కుటుంబం. మరోసారి ఈ రెండు కుటుంబాలకు చెందిన వారే బరిలోకి దిగుతుండటంతో మాచర్ల ప్రజల తీరుపై ఉత్కంఠ నెలకొంది. అధికార వైసీపీ మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ జూలకంటి బ్రహ్మానందారెడ్డిపై బరిలోకి దింపింది. అయితే మాచర్ల అసెంబ్లీ పరిధిలో మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారెంపూడి మండలాలు ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గ ఓటర్లు 2,50,403, మహిళలు 1,26,944, పురుషులు 1,23,417 ఓటర్లు ఉన్నారు. మాచర్ల నియోజకవర్గ రాజకీయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇక్కడి ప్రజలు చాలా కాలంగా ఒకే కుటుంబానికి ఎమ్మెల్యే పదవిని కట్టబెడుతున్నారు. 2004లో పిన్నెల్లి కుటుంబం చేతికి చిక్కిన ఈ నియోజకవర్గం ఇప్పటికీ కొనసాగుతోంది. 2004 పిన్నెల్లి లక్ష్మారెడ్డి, ఆ తర్వాత ఆయన తమ్ముడి కుమారుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వరుసగా 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక జూలకంటి కుటుంబానికి కూడా మాచర్ల రాజకీయాలపై నుంచి మంచి పట్టు ఉంది. 1972లో జూలకంటి నాగిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1999లో నాగిరెడ్డి భార్య జూలకంటి దుర్గాంబ టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. వీరి కొడుకే జూలకంటి బ్రహ్మానందారెడ్డి. ఈయన ఈసారి టీడీపీ తరపున బరిలోకి దిగుతూ పిన్నెల్లితో ఢీకొడుతున్నారు. మొట్టమొదటిగా పల్నాడు జిల్లాకు వెళ్తే పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం గత 2019 ఎన్నికల్లో అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది వైసీపీ నుండి. అదే మాదిరిగా అటు టీడీపీ నుంచి అంజిరెడ్డి పోటీ చేసినటువంటి
పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ జగన్ గాలి కావచ్చు, అదేవిధంగా పిన్నెల్లి బలం కావచ్చు. ఖచ్చితంగా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి వరుసగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి, 3 సార్లు గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎదురులేని నేతగా అక్కడ వైసీపీ ఎదుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఎన్నికలలో 2024 ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలో దించారని చెప్పుకోవచ్చు. జూలకట్టి బ్రహ్మారెడ్డి టీడీపీ నుంచి బరిలో దిగుతున్నాడు. అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి పోటీకి దిగుతున్నారని చెప్పుకోవచ్చు. వైసీపీ నుంచి అటు టీడీపీకి కొంత పూర్తి స్థాయిలో గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతంతో పాటు అదేవిధంగా వరుసగా గెలుస్తున్నటువంటి పిన్నెల్లికి ఈసారి కొంత టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే జూలకంటి బ్రహ్మానందరెడ్డిని బరిలో దించింది టీడీపీ, ఖచ్చితంగా ఓడించాలంటూ కూడా మరి ఆదర్శగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు జనసేన కూడా కొంత కలిసి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. గత ఎన్నికల్లో జనసేన కొంత ప్రభావం చూపినప్పటికి కూడా ఈసారి ఎన్నికల్లో జనసేన కూడా మరి ఆ నియోజకవర్గానికి కొంత అనుకూలంగా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఏది ఏమైనా మాచర్ల నియోజకవర్గంలో అటు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పిన్నెల్లి మధ్య హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. కొంత టఫ్ ఫైట్ అయితే మాత్రం మాచర్ల నుండి కనిపించే అవకాశం అయితే కనపడుతుంది. మరి ఎవరు గెలుస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వివాదం కొనసాగుతున్న వేళ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి పరిధిలోని నియోజకవర్గాల్లో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచినా ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే టీడీపీలో కొనసాగుతున్నారు. అలాగని టీడీపీ టికెట్ ఆమెకు దక్కిందా అంటే అది లేదు. అటు వైసీపీ ఇటు టీడీపీ టికెట్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దక్కలేదు. కానీ ఎన్నికల ఫలితంపై ఆమె ప్రభావం ఉండనుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇలా తాడికొండ ఎన్నికల ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాడికొండ పేరు ఎక్కువగా వినిపించింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి గెలిచేంత బలం లేకున్నా అభ్యర్థిని పోటీలో నిలిపి విజయం సాధించింది. తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు మరో 3 ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేసినట్లు ఆరోపిస్తూ వారిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అంతేకాదు వారిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ను కోరింది అధికార పార్టీ. తాజాగా వారిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఇలా అనర్హత వేటు పడి ఎమ్మెల్యేలో ఉండవల్లి శ్రీదేవి కూడా ఒకరు. తాడికొండ నియోజకవర్గ పరిధిలో తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు మండలాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పరిణామాలతో వైసీపీకి దూరమైన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి టీడీపీలో చేరారు. దీంతో ఈసారి ఆమె టీడీపీ నుండి పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం శ్రీదేవిని కాకుండా గతంలో ఆమెపై పోటీ చేసి ఓడిన తెనాలి శ్రవణ్ కుమార్ ని బరిలోకి దింపారు. ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ వీడటంతో వైసీపీ కొత్త అభ్యర్థిని తాడికొండ బరిలోకి దింపుతోంది. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక గుంటూరు జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ప్రతిపాడు ఒకటి. ఇక్కడి నుండి ప్రస్తుతం మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఈసారి ప్రతిపాడు వైసీపీ టికెట్ ఆమెకు దక్కలేదు. ఆమెను మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం తాడికొండకు మార్చిన వైసీపీ అధిష్టానం బాలసారి కిరణ్ కుమార్ ప్రతిపాడు బరిలో నిలిపింది. ఇక టీడీపీ బూర్ల రామాంజనేయులను ప్రతిపాడు అభ్యర్థిగా ప్రకటించింది. ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు, మట్టి చేరుకూరు, పెదనందిపాడు, కాకుమాసు, గుంటూరు మండలాలు ఉన్నాయి. ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. టీడీపీ ఆవిర్భావం నుండి ఈ నియోజకవర్గంలో వరుసగా 5 సార్లు టీడీపీ విజయం సాధించింది. 1983 నుండి 2004 వరకు అంటే దాదాపు 20 ఏళ్లకు పైగా మాకినేని పేద రత్తయ్య ప్రతిపాడు ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రావి వెంకటరమణ చేతిలో రత్తయ్య ఓటమి పాలై రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో
కాంగ్రెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ ఎమ్మెల్యేగా మేకతోటి సుచరిత కొనసాగారు. మధ్యలో 2014లో టీడీపీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019లో ప్రతిపాడు ఎమ్మెల్యేగా గెలిచిన సుచరిత రాష్ట్ర తొలి మహిళా హోంమంత్రిగా పనిచేశారు. నియోజకవర్గం సంబంధించి పత్తిపాడు నియోజకవర్గం సంబంధించి ప్రస్తుతం ఏదైతే 2024 ఎన్నికల్లో బలసాని కిరణ్ కుమార్ అక్కడి నుంచి బరిలో ఉన్నాడు వైసీపీకి సంబంధించి. అదేవిధంగా మరి టీడీపీకి సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ రామాంజనేయులు ఆ బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి 2019 ఎన్నికల సంబంధించి 2019 ఎన్నికల సంబంధించి పత్తిపాడు ఒక రసవత్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రిగా చేసినటువంటి రావెల కిషోర్ బాబు జనసేన పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి డొక్క మాణిక్య ప్రసాద్ కూడా టీడీపీ నుంచి బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి సుచరిత వైసీపీ సంబంధించి కూడా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి, భారీ మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. మేకతోటి సుచరిత అక్కడి నుంచి గెలిచి హోంశాఖ మంత్రిగా కూడా అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వైసీపీ నుంచి మొదటి నుండి కూడా వైసీపీని నమ్ముకున్నటువంటి నేపథ్యంలో ఆమెకి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆ హోంశాఖ మంత్రిగా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా 2.5 ఏళ్ల తర్వాత కూడా ఆమెని మార్చినటువంటి నేపథ్యంలో ఆమె కొంత పార్టీ మారుతుందని ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో దానికి పూర్తిగా కూడా ఖండించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పత్తిపాడు నియోజకవర్గం సంబంధించి ఇద్దరు నేతలు కొత్త నేతలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా పత్తిపాడు నియోజకవర్గంలో అభ్యర్థుల మార్పు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందనుకో చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో కమ్మ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు, అటు ఎస్సీ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి రిటైర్డ్ ఐఏఎస్ అదేవిధంగా రాజధాని ఎఫెక్ట్ ఎక్కువగా పడేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి అక్కడ పత్తిపాడు నియోజకవర్గం సంబంధించి కూడా టీడీపీకి ఎక్కువ అవకాశాలు అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రచారం దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన రిటైర్డ్ ఐఏఎస్గా అనేక అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా అటు పత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఎవరికి పట్టం కొట్టపోతారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల కుప్పం తర్వాత ఎక్కువగా వినిపించేది మంగళగిరి పేరు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఇక్కడి నుండే పోటీ చేస్తున్నారు. కాబట్టి త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 మంగళగిరి నియోజకవర్గ ఫలితం కీలకంగా మారనుంది. భవిష్యత్తు రాజకీయాలపై ఈ నియోజకవర్గ ఓటర్ల తీర్పు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందువల్లే మంగళగిరి ఫలితంపై ప్రతిసారిలాగే ఈసారి కూడా ఉత్కంఠ నెలకొంది. మంగళగిరి అసెంబ్లీ పోరు ఈసారి మరింత రసవత్తరంగా ఉంది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాజీ మంత్రి నారా లోకేష్ ను ఓడించి ఈసారి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైసీపీ షాక్ ఇచ్చింది. ఈసారి మంగళగిరి వైసీపీ టికెట్ ఆళ్లకు కాకుండా మహిళా నాయకురాలు మురుగుడు లావణ్యకు దక్కింది. బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన ఆమెను లోకేష్ పై బరిలోకి దింపింది వైసీపీ. అయితే ముందుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆర్కి వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆళ్ల తిరిగి సొంత గూటికి చేరడం, మంగళగిరి ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్య నియామకం వెంటనే జరిగిపోయాయి. ఇలా ఇన్ఛార్జీలను మార్చడమే నారా లోకేష్ ను మరోసారి ఓడించడానికి వైసీపీ ఎన్ని వ్యూహాలు రచిస్తుందో అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తెనాలి నియోజకవర్గానికి విభిన్నమైన గుర్తింపు ఉంది. ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలే కాదు జనతా పార్టీ కూడా గెలిచిన చరిత్ర ఉంది. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కొణిజేటి రోషయ్యది కూడా ఈ నియోజకవర్గమే. ప్రస్తుతం భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్ టీడీపీ జనసేన కూటమి నుండి పోటీ చేస్తున్నారు. తెనాలి రాజకీయాల్లో ఆలపాటి కుటుంబానిదే చాలా కాలం పైచేగా నిలిచింది. స్వాతంత్ర యోధుగా సమర యోధుడు ఆలపాటి వెంకటరామయ్య వరుసగా
1952 నుండి 1965 వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఆయన కూతురు దొడ్డపనేని ఇందిరా 3 సార్లు, మనవరాలు గోగినేని ఉమా ఓసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ ముగ్గురు వేరువేరు పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. ఇక నాదెండ్ల, అన్న బత్తుని కుటుంబాలు కూడా తెనాలి రాజకీయాలను శాసిస్తున్నారు. ఈ 3 కుటుంబాలకు చెందిన వారే ఇప్పటి వరకు తెనాలి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో తెనాలి, కొల్లిపర, తెనాలి మండలాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,63,286. వీరిలో పురుషులు 1,27,775, మహిళలు 1,35,465 ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి నుండి తెనాలి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగారు. అయితే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సీటును ఆశించి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ జనసేనలో కీలక నాయకుడిగా కొనసాగుతున్న నాదెండ్లకు ఈ సీటును కేటాయించారు. ఇక ప్రస్తుతం తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్న బత్తుని శివకుమార్ కొనసాగుతున్నారు. అయితే ఆయనే మరోసారి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. పొన్నూరు రాజకీయాలను గత 3 దశాబ్దాలుగా ధూళిపాళ్ల కుటుంబమే శాసిస్తోంది. మొదట కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల వీరయ్య 1982లో టీడీపీ ఆవిర్భావం తర్వాత పార్టీ మారారు. ఇలా 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి తిరిగి పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ధూళిపాళ్ల నరేంద్ర తండ్రి వారసత్వాన్ని పుణికిచ్చి పుచ్చుకొని వరుసగా 5 సార్లు పొన్నూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోషయ్య చేతిలో తొలిసారి ఓడిపోయారు. పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 2,28,234, పురుషులు 1,03,98 అండ్ మహిళలు 1,17,818 ఓటర్లు ఉన్నారు. ఈ పొన్నూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. టీడీపీ ఏర్పాటు నుండి గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీదే గెలుపు. మధ్యలో ఓసారి కాంగ్రెస్, గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని విజయం సాధించింది. ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా కిలారి రోషయ్య కొనసాగుతున్నారు. అయితే టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టిన రోషయ్యను కాకుండా ఈసారి మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళికి పొన్నూరు టికెట్ దక్కింది. ఇక టీడీపీ నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 6సారి బరిలోకి దిగారు. మంగళగిరి నియోజకవర్గం ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంగళగిరి నుంచి ఏదైతే ఈ 2024కు సంబంధించి నారా లోకేష్ బరిలో ఉంటున్నారు. గత ఎన్నికల్లో కూడా 2019లో కూడా టీడీపీ అక్కడి నుంచి నారా లోకేష్ పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఓటమి చెందిన ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. టీడీపీకి సంబంధించి 5 ఏళ్ళు మంత్రిగా చేసినటువంటి నేపథ్యంలో గతంలో కూడా అక్కడి నుంచి ఆర్కే గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్కే ఏదైతే పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినటువంటి నేపథ్యంలో అక్కడ నుండి గంజి చిరంజీవి అటు లోకేష్ పైన బరిలో దిగుతాడని వినిపించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కాండ్రు లావణ్య బరిలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే కాండ్రు కుటుంబానికి సంబంధించి వారు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో మురుగుడు హనుమంతరావు కోడలు, అదేవిధంగా కాండ్రు కమల కుమార్తె లావణ్య కూడా మరి అక్కడి నుంచి బరిలో దిగుతుంది. ఓ మహిళా నేతని బరిలోకి తీసుకువచ్చి ఖచ్చితంగా లోకేష్ని ఓడించాలని వైసీపీ అధిష్టానం భావించినటువంటి నేపథ్యంలో లోకేష్కి ఖచ్చితంగా అక్కడికి సర్వేలు ఆయనకి అనుకూలంగా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో అటు నారా లోకేష్ ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు అవటంతో కూడా అక్కడ ఎక్కువగా నారా లోకేష్కి
గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుండి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటమే కాకుండా రానున్నటువంటి రోజుల్లో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ప్రచారం కూడా చాలా డిఫరెంట్గా చేస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా కూడా ప్రతి అపార్ట్మెంట్లో సమావేశాలు నిర్వహించడం, అదేవిధంగా అడుగడుగున ప్రతి కార్యకర్తని కలవటం, ఎక్కువగా అక్కడ వలసల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా అక్కడ నుండి అటు వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నప్పటికీ అవన్నీ కూడా తిప్పికొట్టి పటాపంచలు చేసి ఈసారి అక్కడ నారా లోకేష్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఇక తెనాలి నియోజకవర్గం సంబంధించి కూడా తెనాలి నియోజకవర్గంలో గత 2019 ఎన్నికల్లో మనం చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి కూడా అక్కడ ఒక కీలక నేత అక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే మరి ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ ఆ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఆయన ఈసారి ఖచ్చితంగా మళ్ళీ మరోసారి బరిలో ఉంటున్నాడని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి పరిస్థితుల్లో అక్కడ వైసీపీ నుంచి అన్నాబత్తిన శివకుమారు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సీనియర్ నేత టీడీపీ ఆల్పట్ రాజా గత 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ జనసేన ఓట్ బ్యాంకు ఎక్కువగా చీల్చినటువంటి నేపథ్యంలో టీడీపీ అక్కడ ఓటమి చెందిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో కలిసి వస్తున్నటువంటి కూటమి కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్పట్ రాజా కూడా ఖచ్చితంగా ఈసారి గెలిపే దశగా ముందుకెళ్తుంది. అదేవిధంగా అటు పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా స్థానికుడు కావడంతో కూడా అటు ఎంపీ అటు ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ప్రచారం ఓరొందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ప్రచారం నిర్వహించారు. రానున్నటువంటి రోజుల్లో మరి ఒక సీనియర్ రాజకీయ ఉద్దండుడు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి తనయుడు నాదెండ్ల మనోహర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తెనాలి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాడని ప్రజలు ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి గెలుపు అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. తెనాలి నియోజకవర్గ తాజా పరిస్థితి ఇది. పొన్నూరు నియోజకవర్గం సంబంధించి పొన్నూరు నియోజకవర్గం నుంచి ఆ కంచుకోట ఉన్నటువంటి అటు ధూళిపాల నరేంద్ర నియోజకవర్గం సంబంధించి గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ కొత్త అభ్యర్థిని వైసీపీ బరిలో దించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రావి వెంకటరమణానికి పక్కన పెట్టి గత 2019 ఎన్నికల్లో అక్కడ కిలారి వెంకట రోసయ్యకి అవకాశం కల్పించింది. అదేవిధంగా నాదెండ్ల ఏదైతే మరి పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి ఎక్కడ ఎదురు లేనటువంటి ధూళిపాల నరేంద్ర గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈసారి ఎన్నికల్లో 2019 ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ జనసేన ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో కూడా దాదాపు 10,000 పైచిలుకు ఓట్ బ్యాంక్ కూడా జనసేనకి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైతే మరి టీడీపీ అభ్యర్థి ఓటమి చవిచూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఎన్నికలలో ఏదైతే మరి మరోసారి అభ్యర్థిని మార్పు చేసింది వైసీపీ. ఏదైతే అనూహ్యంగా అటు అంబటి రాంబాబు తమ్ముడు అదేవిధంగా అంబటి మురళిని బరిలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి వైసీపీ అవకాశం కల్పించింది. మొదటి నుండి ఆయన సీటు ఆశించినటువంటి నేపథ్యంలో వైసీపీతో టచ్లో ఉన్నటువంటి నేపథ్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా మరి నియోజకవర్గంలో సీటు కొరకు ట్రై చేసినటువంటి ఎట్టకేలకు కూడా మరి వైసీపీ ఆయన అంబటి మురళికి సీటు ప్రకటించినటువంటి ఈసారి ఏదైతే ఓటమి లేనటువంటి నేతగా మరి ఎదిగినటువంటి అటు పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన ఎక్కడ కూడా మరి ఓటమి లేనటువంటి పరిస్థితి. ధూళిపాల నరేంద్ర అంటే ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికల్లో అటు కొత్త అభ్యర్థి అదేవిధంగా ఆయన సీనియర్ నేతని ఎదుర్కోవాలంటే కొంత ఇబ్బంది పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో అటు జనసేన కూడా పూర్తి మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ధూళిపాల నరేంద్ర ఒక సౌమ్యుడిగా అదేవిధంగా ఒక మంచి వ్యక్తిగా పేరున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక ట్రస్ట్ పేరుతో కూడా మరి హాస్పిటల్ అదేవిధంగా అటు సంఘం డైరీ కూడా ఆయనకు ఒక కీలకంగా మారేటువంటి అవకాశం ఆయన కనబడుతుంది. ఈసారి ఎన్నికల్లో ఆయనకి ఖచ్చితంగా గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది అటు పొన్నూరు నియోజకవర్గం సభ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం గుంటూరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ఇలాంటి సమయంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో గుంటూరు ఓటర్ తీర్పు ఎలా ఉండనుందో అన్న ఆసక్తి ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ రాజకీయాలపై ఓ లుక్కేద్దాం. గుంటూరు జిల్లా కేంద్రాన్ని పరిపాలన సౌలభ్యం కోసం 2008లో 2 నియోజకవర్గాలుగా విభజించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో గుంటూరు పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకొని 2 నియోజకవర్గాల ఏర్పాటు జరిగింది. అందులో ఒకటి గుంటూరు తూర్పు కాగా మరోటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,29,830. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటంతో వారే ఈ నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తున్నారు. ఈ నియోజకవర్గ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు గెలిచిన 3 ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారు. ఈసారి కూడా ముస్లిం అభ్యర్థులనే అటు వైసీపీ ఇటు టీడీపీ జనసేన కూటమి బరిలోకి దించుతున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి సీటు కీలకం కానుంది. ఇలా వైసీపీ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే షేక్ ముస్తాఫానే బరిలోకి దింపేందుకు సిద్ధమైంది. కానీ ఆయన కోరిక మేరకు కూతురు షేక్ నూరి ఫాతిమాను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక టీడీపీ నుంచి మహమ్మద్ నజీర్ పోటీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా కీలకంగా మారింది. రాజధాని అమరావతిపై వివాదం కొనసాగుతుండటంతో గుంటూరు ప్రజల తీర్పు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కీలకమైంది. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మద్దాల గిరిధర్ గెలిచారు. అయితే ఆయన ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను కాదని మంత్రి విడుదల రజనిని ఇక్కడ పోటీలో నిలిపారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. దీంతో గుంటూరు తూర్పు పోరు రసవత్తరంగా మారింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి మంత్రి విడుదల రజని బరిలోకి దిగుతున్నారు. గత 2 పర్యాయాలు ఇక్కడ టీడీపీ గెలుస్తూ వస్తోంది. దీంతో ఇక్కడ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించిన వైసీపీ రజనిని బరిలోకి దింపుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట నుండి గెలిచారు రజని. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమె ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో కీలకమైన వైద్యారోగ్య శాఖ నిర్వహిస్తున్నారు. ఆమెపై నమ్మకంతో సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి మరి గుంటూరు పశ్చిమ టికెట్ కేటాయించి బరిలో దింపింది వైసీపీ. మంత్రి రజని బీసీ కాగా భర్త కాపు సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో బీసీ కాపు ఈక్వేషన్ కలిసి వస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి రజని పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష కూటమి నుంచి టీడీపీ తరపున పిడుగురాళ్ల మాధవిని పోటీ చేయనున్నారు. ఇక గుంటూరు పార్లమెంటుకి సంబంధించి గత 2019 ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థులుగా గల్లా జయదేవ్ గెలిచినటువంటి పరిస్థితి. టీడీపీ అక్కడ బొటాబొటిగా బయటపడ్డటువంటి పరిస్థితి ఉంది. కౌంటింగ్ విషయంలో కూడా ఏదైతే మరి వైసీపీకి సంబంధించి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బరిలో ఉన్నటువంటి పరిస్థితి. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నరసరావుపేటలో కూడా గతంలో ఆ టీడీపీలో ఎంపీగా చేసినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేగా కూడా ఆయన గుంటూరులో చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా వైసీపీ ఆయనకి పార్లమెంటు 2019లో అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. అయితే కౌంటింగ్ విషయంలో కొంత వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో వేణుగోపాల్ రెడ్డి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అది తేలేలోపు కూడా 5 ఏళ్ళు పూర్తయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం గల్లా జయదేవ్ పూర్తిగా రాజకీయాలకి గుడ్ బై చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 2024 ఎన్నికలలో పెమ్మసాని చంద్రశేఖరు టీడీపీ నుంచి బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే క్రమంలో వైసీపీకి సంబంధించి అక్కడ కిలారి రోసయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తన పొన్నూరుకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలారి రోసయ్య వెంకట రోసయ్య అక్కడి నుంచి ఈ 2024 పోటీ దిగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మరి అసెంబ్లీ సెగ్మెంట్లు చూసుకుంటే అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 2019కి సంబంధించి పశ్చిమ నియోజకవర్గంలో మద్దాలగిరి గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. మద్దాలగిరికి పోటీగా యేసురత్నం బరిలో
బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏసరత్నం మధ్య మద్దాలగిరి మధ్య పోటీ సాగినటువంటి నేపథ్యంలో టీడీపీ అక్కడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మద్దాలగిరి వైసీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన వెళ్ళిన వెంటనే కూడా మరి నానికి టీడీపీ ఇన్ఛార్జి పగ్గాలు పట్టించినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి అనూహ్యంగా పిడుగురాల మాధవి బరిలో ఉంది. ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక బీసీ సామాజిక వర్గం అదేవిధంగా మంత్రి విడుదల రజని చిలకలూరుపేట నుండి ఇక్కడి నుంచి వైసీపీ నుంచి బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2019కి సంబంధించి కూడా అక్కడ జనసేన కూడా కొంత ఓట్ బ్యాంక్కి కొలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఉమ్మడి కూటమి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు గల్లా మాధవికి ఎక్కువగా అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే పోల్ మేనేజ్మెంటు అటు క్యాడర్ను కూడా పూర్తిగా కలుపుకొని పోవడంలో కొంత వెనకపడిందంటూ కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే మంత్రి విడుదల రజని పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అటు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏదైతే వారి భర్త కాపు సామాజిక వర్గం, అదేవిధంగా మంత్రి విడుదల రజని కూడా బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి నేపథ్యంలో అటు సంక్షేమ పథకాలు బీసీ అటు కాపు 3 కార్డులు పనిచేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గల్లా పిడుగురాల మాధవి మరి రానున్నటువంటి రోజుల్లో మరికొంత టైం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కొంత మేరకు మెరుగుపడితే ఖచ్చితంగా కొంత టీడీపీ కూడా గెలిపే అవకాశాలు, ఎందుకంటే ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అవకాశం ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్ది రోజుల్లో కూడా దానికి కూడా తెరపడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక తూర్పు నియోజకవర్గానికి సంబంధించి గత 2019 ఎన్నికల్లో ముస్తఫా అక్కడి నుంచి గెలిచినటువంటి పరిస్థితి. 2 సార్లు అక్కడి నుంచి గెలిచారు. అదేవిధంగా ఆయన మంచి సోమ్యుడు, అదేవిధంగా మంచి పేరున్నటువంటి నేత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముస్లిం కులానికి చెందినటువంటి ముస్తఫా 2 సార్లు గెలిచిన ఎలాంటి వివాద రహితుడిగా మరి పేరున్నటువంటి నేపథ్యంలో ఏ వ్యక్తి వెళ్ళినా అక్కడ ఆయన పని చేస్తాడు అనే ఒక మంచి పేరున్నటువంటి ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీలో హాట్గా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఆయన కొంత ఒక భిన్నంగా వైసీపీ లీడర్స్కి ఒక భిన్నంగా కనిపిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఏదైతే నజీర్ అక్కడి నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఓటమి చవిచూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జగన్ గాలి కావచ్చు, ఖచ్చితంగా అటు ముస్తఫాకి కూడా మంచి పేరున్నటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూడా గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా అది కాంగ్రెస్లో కూడా మస్తానవల్లి కూడా ఒకసారి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో కూడా కొంత ప్రభావం అటు జనసేన కూడా చూపించినటువంటి నేపథ్యంలో ఈసారి పొత్తుతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత జనసేన ఓటు బ్యాంకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. తూర్పు నియోజకవర్గం నుంచి అనేక ఊహాగానాలు వినిపించాయి. ఏదైతే మరి డేగల ప్రభాకర్ బరిలోకి వస్తాడు, అదేవిధంగా మరో 2-3 పేర్లు కూడా అవకాశం వస్తుందని భావించినటువంటి నేపథ్యంలో ముస్లిం మైనార్టీ కోటాలో నజీర్కి అవకాశం ఇచ్చారు. నజీర్ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు, ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడిగా టీడీపీలో కీలక నేతగా అతి తక్కువ సమయంలో ఎదిగినటువంటి నేపథ్యంలో ఆయన గెలుపు దశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే 2 సార్లు ముస్తఫాకి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి కూతురు ఫాతిమా బరిలోకి దిగుతున్నారు. మరి రానున్నటువంటి కొత్త అభ్యర్థి అయినప్పటికీ ఖచ్చితంగా అటు తండ్రి రాజకీయాన్ని చూసినటువంటి కుమార్తె ఈసారి ఖచ్చితంగా కొత్త అభ్యర్థి అయితే మహిళకి అటు ముస్లిం మహిళ అదేవిధంగా కొత్త అభ్యర్థి కావడంతో కూడా ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా మరి వైసీపీ భావించినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఖచ్చితంగా 10 ఏళ్ళు అదే కుటుంబానికి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాజధాని కూడా ఎఫెక్టివ్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే కూతవేటు దూరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ రాజధాని పట్ల ఎటువంటి వైఖరి లేనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ కూడా ఒకసారి టీడీపీకి కొంత అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వేమూరు ఒకటి. ఇక్కడి నుండి తొలిసారి గెలిచిన జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మెరుగా నాగార్జున ఇంతకు ముందుకు కూడా వేమూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన నక్క ఆనంద్ బాబు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. వేమూరు అసెంబ్లీ తొలి ఎమ్మెల్యే కల్లూరి చంద్రమౌళి అయితే మద్రాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత ఎడ్లపాటి వెంకట్రావు
నాదెండ్ల భాస్కర్ రావు, ఆలపాటి ధర్మారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వంటి వారు కూడా వివిధ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారు. ఇలా వేమూరు నుండి గెలిస్తే మంత్రి పదవి ఖాయం అనే సెంటిమెంట్ ఉంది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటుకు మంచి డిమాండ్ ఉంది. ఈసారి వేమూరులో హోరాహోరీ పోరు ఉండటంతో ఫలితాలు ఎలా ఉండనుందోన్న ఆసక్తికర అందరిలో నెలకొంది. అయితే వేమూరు నియోజకవర్గంపై టీడీపీకి మంచి పట్టు ఉందని గత ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. 1982లో టీడీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ను వీడిన నాదెండ్ల భాస్కర్ రావు వేమూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్టీఆర్ కేబినెట్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసే నెల రోజులు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇలా నెల రోజుల ముఖ్యమంత్రిని ఉమ్మడి రాష్ట్రానికి అందించిన ఘనత వేమూరుకు దక్కుతుంది. నాదెండ్ల తర్వాత కూడా వేమూరులో టీడీపీ హవా కొనసాగుతోంది. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో నక్క ఆనంద్ బాబు 2 సార్లు బరిలోకి దిగి గెలిచారు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని ఓడించి వైసీపీ జెండాను వేమూరుపై ఎగురేశారు మెరుగ నాగార్జున. వేమూరు నియోజకవర్గ పరిధిలో వేమూరు, కొల్లూరు, సుందర్, బట్టిప్రోలు, అమృతులూరు మండలాలు వేమూరు నియోజకవర్గంలో మొత్తం 1,95,274 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 95,339, మహిళలు 99,929 ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసీపీ పక్కన పెట్టింది. వరికూటి అశోక్ బాబును బరిలో దించనుంది. టీడీపీ నుంచి నక్క ఆనందబాబు పోటీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా ఎగరాలని అతి కొద్ది నియోజకవర్గాల్లో రేపల్లె ఒకటి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం సృష్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాలి వీచిన రేపల్లె ప్రజలు మాత్రం భిన్నమైన తీర్పు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రేపల్లె సీటు టీడీపీకే దక్కింది. దీంతో ఈసారి ఎలాగైనా రేపల్లెపై జెండా ఎగిరేయాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. అలాగే పట్టు నిలుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రేపల్లె రిజల్ట్ ఎలా ఉంటుందోనన్న ఆతృత రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉండేది. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ నేత యడ్ల వెంకటరావు టీడీపీలో చేరి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత అనగాని సత్యప్రసాద్ కూడా గత 2 ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా రేపల్లె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. వీరు కాంగ్రెస్ లో ఉండగా రేపల్లె నుండి పోటీ చేశారు. కానీ ప్రస్తుతం అంబటి సత్తెనపల్లి నుండి మోపిదేవి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేపల్లె అసెంబ్లీ పరిధిలో నిజాంపట్నం, నాగారం, చెరుకుపల్లె, రేపల్లె మండలాలు ఉన్నాయి. రేపల్లె నియోజకవర్గంలో 2,23,738 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,180,099, మహిళలు 1,128,010 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ రూట్ మార్చింది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చేతిలో ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థిని మార్చింది. ఇక సీనియర్ లీడర్ మోపిదేవి వెంకటరమణను కాకుండా ఈ ఊరు గణేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక టీడీపీ వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనగాని సత్యప్రసాద్ కి మరోసారి అవకాశం ఇచ్చింది. నియోజకవర్గానికి సంబంధించి కూడా నక్క ఆనంద్ బాబు గత 2019 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే మరి మేరు నాగార్జున వైసీపీ నుంచి పోటీ చేశాడు. ఒక మంత్రిగా చేసినటువంటి నేపథ్యంలో అటు నక్క ఆనంద్ బాబుకు పట్టుంది. అదేవిధంగా ఒక చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి కూడా అటు ఎమ్మెల్యేగా నుంచి మంత్రి కూడా అయినటువంటి పరిస్థితుల్లో ఆయనకి మంచి పేరున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జగన్ గాలిలో ఓటమి చెందినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. టీడీపీలో ఒక కీలక నేతగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోసారి 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆయనకే ఆ సీటు లభించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఆయనే ఈసారి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి అశోక్ బాబుకి 2024 ఎన్నికల్లో వైసీపీ ఆ సీటు కేటాయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అదైతే నక్క ఆనంద్ బాబు సొంత నియోజకవర్గం కావడంతో కూడా ఆయనకి ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన వివాదరహితుడిగా అదేవిధంగా ఒక మంచి వ్యక్తిగా పేరున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో గెలిపే దశగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు వైసీపీ కూడా క్షేత్రస్థాయిలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి
ఎక్కువగా ఎస్సీలు వైసీపీకి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఓట్ బ్యాంక్ కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అటు సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకువెళ్ళి ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా కూడా కొత్త అభ్యర్థులని బరిలో తీసుకొస్తే అటు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ కూడా కొంత కూటమి అటు బీజేపీ జనసేనకు సంబంధించి కూడా కూటమి పొత్తు ఉండటంతో కూడా కొంత కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే యూత్ ఎక్కువగా అటు ఆ ప్రాంతంలో జనసేనకి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఆ వేమూరు నియోజకవర్గానికి సంబంధించి. అదేవిధంగా ఇక రేపల్లికి వెళ్తే రేపల్లికి సంబంధించినటువంటి నేపథ్యంలో రేపల్లి 2 సార్లు అనగానే సత్యప్రసాద్ అక్కడి నుంచి గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2019 ఎన్నికల్లో అక్కడ మోబ్దేవి వెంకటరమణ అటు వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి అక్కడ ఓటమి చవి చూసినటువంటి నేపథ్యంలో అటు జగన్ పూర్తి స్థాయిలో ఆయన్ని మంచి విధంగా కూడా పార్టీలో ఒక సముఖగా స్థానాన్ని కల్పించారని చెప్పుకోవచ్చు. నమ్మిని బంటుగా ఉన్నటువంటి ఏదైతే మోబ్దేవి వెంకటరమణ అక్కడ వరుసగా ఓటమి పాలవుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా సీటు మార్చాలని కూడా అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే అదే సామాజిక వర్గం నుంచి గణేష్ ని బరిలో తీయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొత్త అభ్యర్థి అటు రాజకీయ అనుభవం ఉన్నటువంటి గణేష్ ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి కూడా వైసీపీ భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటు సత్యప్రసాద్ ఖచ్చితంగా ఈసారి మరోసారి హ్యాట్రిక్ కొడతానంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నిన్న ఏదైతే మొన్న ప్రజాగలం సభలో కూడా ఆయన ఒక ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపటి నుంచి మరోసారి గెలిచి తీరుతాను ఏదైతే బీసీ సామాజిక వర్గ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి రేపటి నుంచి ఖచ్చితంగా గెలిచి తీరుతారని కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి హ్యాట్రిక్ కొడతాడా, మరి కొత్త అభ్యర్థికి వైసీపీకి అవకాశం ఇస్తుందని కూడా రేపల్లి ప్రజలు మరి ఎవరికి పట్టం కడతానని కూడా మరికొద్ది రోజుల్లో దీనికి తెరపడే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇక పూర్తి స్థాయిలో బాపట్ల నియోజకవర్గం సంబంధించి బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికలలో 2019 ఎన్నికల్లో మరి అక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి నేపథ్యంలో కోన రఘుపతి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ అన్నం సతీష్ 2019 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆయన కూడా కాస్త రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీకి గత ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఎవరైతే నరేంద్ర వర్మ అక్కడి నుంచి టీడీపీ నుంచి బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎగిసేని నరేంద్ర వర్మ పార్టీని గత ఎన్నికల్లో కూడా సీటు ఆశించినటువంటి నేపథ్యంలో మరి ఆయన రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో అన్నం సతీష్కి టీడీపీ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అన్నం సతీష్ ఓటమి చెందిన తర్వాత పూర్తిగా కూడా టీడీపీకి దూరం అయినటువంటి నేపథ్యంలో అక్కడ ఇన్ఛార్జిగా మరి నరేంద్ర వర్మకే చంద్రబాబు అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ఆయనకు సీటు కూడా మొదటి లిస్టులోనే ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ జనసేన ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉంది. అప్పుడు కాపు బాపట్ల టౌన్ ప్రాంతంలో కూడా కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అది కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేనతో కూడా పూర్తిగా కలుపుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎగిసేని నరేంద్ర వర్మ అనేక వ్యాపార రంగాల్లో కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో అటు రాజులు కూడా ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా అవకాశం ఉంది. అటు టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా కీలకంగా ఉంది. అటు జనసేన 2 పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో నరేంద్ర వర్మ గెలిపే దశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కోన రఘుపతికి కూడా కొంత అనుకూల పరిస్థితులు అయితే లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన గెలిచినప్పటికీ సరైన అభివృద్ధి చేయలేదు అంటూ కూడా కొంత స్థానికులు ఆయన పైన గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి కూడా కొంత అసమ్మతి వర్గం కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇది పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాత 2 పార్టీల హవా బాపట్లలో సాగింది. కానీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ రాజకీయంగా బాగా దెబ్బతిని వైసీపీ తెరపైకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగి రాష్ట్ర స్థాయిలోనే కాదు
జాతీయ స్థాయిలో పదవులు పొందిన కోన కుటుంబం వైసీపీలో చేరడంలో బాపట్లలో కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతింది. 2014-2019 అసెంబ్లీ ఎన్నికల్లో కోన రఘుపతి బాపట్ల నుండి పోటీ చేసి గెలిచారు. ఇక్కడ టీడీపీ కూడా బలంగానే ఉంది. 3 సార్లు ఈ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. ఇక బాపట్ల నియోజకవర్గంలో కోన రఘుపతి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, శాసన సభాపతిగా, గవర్నర్గా ఉన్నత పదవులు పొందిన కోన ప్రభాకర్ రావు కొడుకే ఈ కోన రఘుపతి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ గత 2 ఎన్నికల్లో బాపట్ల నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇక డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. బాపట్ల అసెంబ్లీ పరిధిలో బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,85,076, పురుషులు 91,063 అండ్ మహిళలు 94,005 ఉన్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి కోన రఘుపతి పోటీ చేస్తుండగా ప్రతిపక్ష కూటమి నుంచి విఘ్నేష్ నరేంద్ర కుమార్ బరిలో దిగనున్నారు. పార్లమెంట్కి సంబంధించి ఒక ప్రత్యేకంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనూహ్యంగా నందిగం సురేష్ బాబు మరి జగన్ ఒక సామాన్య వ్యక్తికి సీటు అవకాశాన్ని కల్పించి అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి, ఒక భారీ మెజార్టీతో జగన్ గాలిలో గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. నందిగం సుధీర్ గత ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన అభ్యర్థుల లిస్టు కూడా మొట్టమొదటిసారి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆయనతో ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో కూడా మరి మరోసారి నందిగం సురేష్కి అవకాశం కల్పించింది. అదేవిధంగా మరోసారి కూడా మరి వైసీపీ లిస్ట్ కూడా మరి ఆయనే స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాపట్ల నియోజకవర్గం నుంచి 2019లో మాలాద్రి పోటీ చేసి ఓటమి చవిచూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన గతంలో కూడా ఒకసారి ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ అది బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో కూడా మరి అక్కడ ఒక సామాన్య వ్యక్తికి వైసీపీ అవకాశం కల్పించి మరోసారి గెలిచే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే టీడీపీ 2024 ఎన్నికల్లో టి కృష్ణప్రసాద్ని బరిలో తీసుకొచ్చింది. ఐపీఎస్గా చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి అక్కడ నందిగం సురేష్ని ఓడించి తీరాలంటూ కూడా, ఎందుకంటే ఆయన ఈ మధ్య కాలంలో టీడీపీ పైన అటు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నందిగం సురేష్ అదేవిధంగా టీడీపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్ర విమర్శలు చేస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు రాజధాని రైతులు కూడా అనేక మార్లు నందిగం సుధీర్ పై గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితులు ఈసారి ఖచ్చితంగా అక్కడి నుంచి ఓడించాలని చెప్పి కూడా అటు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి జనసేన ఓటు బ్యాంక్ కూడా బాపట్ల పరిధిలో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి టి కృష్ణప్రసాద్ చదువుకున్న వ్యక్తి, అదేవిధంగా ఐపీఎస్గా చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో అటు సంక్షేమ పథకాలే మరోసారి గెలిపిస్తుందని కూడా నందిగం సురేష్ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఎవరికి పట్టం కొత్త అభ్యర్థికి పట్టం కడతారా లేదా మరోసారి నందిగం సురేష్కి అవకాశం కల్పిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటిది. ఓవరాల్గా మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు ఉంటే అక్కడ 17 నియోజకవర్గాలు గత ఎన్నికల కేవలం 2 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం 15 నియోజకవర్గాలు గత ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో వేసుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రాజధాని ఎఫెక్ట్ ఎక్కువగా పడినటువంటి నేపథ్యంలో కొత్త జిల్లాలు అయినటువంటి నేపథ్యంలో గత ఉమ్మడి గుంటూరు జిల్లాలు ఇప్పుడు 3 జిల్లాలుగా విభజించినటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికలలో ఖచ్చితంగా వైసీపీకి కేవలం 3 నుంచి 4 సీట్లే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఈసారి టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి కూటమి కలిసి వచ్చే అవకాశం ఉంది. జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రాజధాని పట్ల వైసీపీ తీవ్రంగా కూడా మరి వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో కేవలం సంక్షేమ పథకాలే కాదు, వనరులు అదేవిధంగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా అటు అమరావతి రాజధాని అని గుంటూరు ప్రాంతం అటు కృష్ణా జిల్లా ప్రాంతం ప్రజలు ఆశపడినటువంటి నేపథ్యంలో దానికి పూర్తిగా కూడా భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీకి కొంత షాక్ ఇచ్చే అవకాశం ఉంది ప్రజలు. ఎందుకంటే గుంటూరు జిల్లా వెనకబడిపోతున్నటువంటి పరిస్థితుల్లో రాజధాని ఎటువంటి తేల్చనేటువంటి వైసీపీకి కొంత షాక్ ఇచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో
15 సీట్లు గెలిచినప్పటికీ కేవలం 2 సీట్లకే టీడీపీ మిగిలినప్పటికీ ఈసారి ఎన్నికల్లో అది రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కేవలం 2-3 సీట్లకే వైసీపీ అవకాశం కల్పించే అవకాశం ఉండే అవకాశం ఉంది. అదే టీడీపీ భారీ మెజార్టీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ దశగానే ప్రజానాడి మనకు అందుతున్నటువంటి సమాజం. టీడీపీ ఎక్కడ చూసినా కూడా ప్రచారం ఓరందిస్తుంది. అదేవిధంగా రాజధాని పట్ల అటు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన కూడా టీడీపీ ఎండగడుతూ ముందుకు సాగుతున్నటువంటి ఓవరాల్గా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాల అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అటు 2 పార్లమెంట్, అటు గుంటూరు పార్లమెంటు, పల్నాడు పార్లమెంటు, అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ మొత్తం ఓవరాల్గా ఎక్కువగా టీడీపీకి అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మరి జూన్ 4న కూడా ఏ నాయకుడు గెలుస్తాడు, ఎవరు ప్రజలు పట్టం కట్టబోతున్నారనేది కూడా జూన్ 4న ఫలితాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజాతో రమేష్, రాజ్ న్యూస్, ఉమ్మడి గుంటూరు జిల్లా.